అందరికీ నమస్కారం. హిషి మేకర్స్ వెల్కమ్. ఈరోజు రెసిపీ ఏం కాదండి, అంటే పొట్టు మినపప్పు చాలామందికి సరిగ్గా శుభ్రం చేసుకోవడం రాదు కదా, అలాంటి వారి కోసం అని చెప్పేసి ఈ వీడియో అనేది నేను చేస్తున్నానండి. ఎలా శుభ్రం చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ మట్టిలా ఉండే నీరు అయితే ఫస్ట్ మనం నానబెట్టిన తర్వాత దాంట్లోని చాలా రాయిలు ఉంటాయండి, అంటే మట్టి రాళ్ళు ఉంటాయన్నమాట. ఆ రాళ్ళన్నీ కరిగి అలాగా మనం కడిగేటప్పుడు అలా మురికిలా వస్తాయి నీళ్ళన్నీ. ఈ నీళ్ళు మురికి నీళ్ళన్నీ ఫస్ట్ మొత్తం బాగా కడిగేసుకొని ఇలాగ మనం గిన్నె కదుపుతూ ఉంటే పొట్టు అనేది మనకు చేతిలోకి వస్తుందండి. ఇలాగ మనం మొత్తం నీరంతా వార్చేసిన తర్వాత అప్పుడు ఈ నీళ్ళు పారేయండి, మురిగ్గా వచ్చిన నీరంతా పారేయండి. పారేసి మంచినీళ్ళు వేసుకొని ఇప్పుడు ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది మంచినీళ్ళు కదా, ఇప్పుడు మనం మళ్ళీ నీళ్ళు వేసుకున్న మురికి నీళ్ళన్నీ పోయాయి. మట్టి అంటే రాళ్ళలో ఉండే మట్టి అంతా పోయిందనమాట. ఇంకా అడిగిన కొంచెం రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను ఎక్కువగా నీళ్ళు వేసుకోండి, అంటే పప్పు ములిగేంత నీళ్ళు వేసుకొని అదే పైకి ఇలా మనం 4 వేలతో తేల్చి పప్పు తీయాలన్నమాట. అలా తీస్తూ ఉంటే అడుగుని రాళ్ళన్నీ ఉండిపోతాయి. నేను ఎక్కువగా నేనైతే పొట్టు మినపప్పులోని పొట్టు అనేది నేను పూర్తిగా తీయనండి. ఎందుకంటే మనం పొట్టు మినపప్పు తినేదే ఆ మినపప్పు ఆ పొట్టు తినడం మంచిదని చెప్పేసి కానీ ఆ పొట్టే మొత్తం తీసేస్తే ఇంకా మనం ఆ మినపప్పు తింటే ఏంటి, తినకపోతే ఏంటండి, అసలు అది మన దానివల్ల ఉండే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండవు. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా పొట్టు అనేది తీయను అనమాట. నేను అలాగే రుబ్బుతాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇడ్లీ నల్లగా ఉన్నా, ఒకళ్ళ దోశలు నల్లగా ఉన్నా ఏం పర్వాలేదు, తినేస్తారండి. అందుకని నేను అలా చేస్తాను. మీకు అలా ఇష్టం లేకపోతే మీరు మొత్తం పూర్తిగా పొట్టు అనేది తీసేసుకోండి. ఇప్పుడైతే చెప్తాను చూడండి ఎలా పొట్టు తీయాలనేది. ఇప్పుడు రాళ్ళు ఫస్ట్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇలాగే క్లీన్ చేస్తానండి. రాళ్ళు మొత్తం తీసేస్తాను. ఇదిగోండి అడుగున రాళ్ళు అనేది ఉండిపోతే మీకు ముందు ఒక ఫోటో చూపించాను కదా, అది అడుగున రాళ్ళు ఉండిపోయండి. ఇప్పుడైతే మళ్ళీ ఆ దాంట్లో తీసి దీంట్లో వేస్తున్నాను. మొత్తం అడుగు మొత్తం తీసేస్తాను కదా, మళ్ళీ గిన్నె ఒకసారి కడిగేసుకొని అప్పుడు ఇలాగ వేసుకోవాలి. ఎందుకంటే రాళ్ళు అడుగున మట్టి అనేది ఉంటుందండి, అవంతా గిన్నె మళ్ళీ ఒకసారి కడిగేసుకొని మళ్ళీ ఇలా మనం చేసుకోవడం వల్ల ఎక్కువగా నీళ్ళు అవ్వవు అనమాట. ఎందుకంటే మురికి నీళ్ళు అంటే ముందు పారేసాము, నీళ్ళు తర్వాత మంచి నీళ్ళతో మళ్ళీ చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఇలాగ క్లీన్ అయిపోయేలా శుభ్రం అయిపోయింది కదండి. గిన్నె కొద్దిగా కదుపుతూ చూడండి, నేను కొద్దిగా కదుపుతూ అలా తీస్తున్నాను. ఈ పొట్టు అనేది ఇలా వచ్చేసింది. మొత్తం మీరు పూర్తిగా తీయాలనుకున్నా సరే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇగండి ఇలాగా మీరు కదుపుతూ గిన్నె ఒక చేత్తో కదపాలి, ఒక చేత్తో మనం వడకట్టుకోవాలన్నమాట. అలాగైతేనే మినపప్పు అనేది క్లీన్గా వస్తుంది. మాకేంటంటే నీళ్ళు ఎక్కువగా అవ్వకుండా నేను తక్కువ నీరుతోటి ఇలా చేసి లాస్ట్లోని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకున్న మినపప్పుని మనం చక్కగా నేనైతే రాగి దోశలు వేద్దాం అనుకుంటున్నానండి. రాగిలో ఒక గ్లాసు, మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. అలాగే 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు సడన్గా ఐడియా వచ్చిందండి, నాకు ఇలాగ దోశలు వేసుకోవాలని చెప్పేసి అసలు ఇడ్లీ పెడదామని 2 అలా నానబెట్టాను. కానీ ఇడ్లీ కాదు దోశలు వేసుకుందాం అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంట్లోని మామూలుగా బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి నానబెట్టేసాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో గ్రైండర్లో వేసేస్తున్నాను. చెప్పాను కదండి నేను పూర్తిగా పొట్టు అనేది తీయనని. మీకు తీయాలనుకుంటే కొద్దిగా మీరు తేల్చి తీస్తున్నప్పుడు 4 వేలతో తీయమన్నాను కదా పప్పు అనేది, ఆ పప్పు తీసినప్పుడు కొద్దిగా చేత్తోని ఒక చేత్తో కదుపుతూ ఒక చేత్తో వడకట్టుకుంటూ తీస్తే పొట్టు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు రాగులు ఉన్నాయి కదా, రాగులు కూడా బాగా రాత్రంతా నానబెట్టి శుభ్రం చేసుకొని కడిగేసి ఆ తర్వాత 2 కలిపి మినపప్పు రాగులు కలిపేసి ఇలా దోశలకి నేను పిండి రుబ్బేసుకుంటున్నానండి. ఇంట్లోనే రుబ్బేస్తాను. ఇంకా ఏంటంటే గ్రైండర్లోని ఇలా గ్రైండరు అవుతుండగానే గ్రైండర్ గిన్నె ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో అనేది చేస్తానండి. అసలు ఆ వీడియో అనేది రికార్డ్ చేశాను కానీ అది మిస్ అయిపోయింది. ఇంకొకసారి ఎప్పుడైనా సరే మీకు ఆ వీడియో అనేది చూపిస్తానమాట. ఇప్పుడైతే ఇలాగ మనం కొద్ది నీళ్ళు వేసుకుంటూ మనం బాగా రుబ్బేసుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే తెలియని వారికి తెలియజెప్పి ఒక షేర్ చేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మా ఛానల్లోని ఉండే రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి.
చాలా బాగుంటాయి కూడా. నేను పర్ఫెక్ట్ రెసిపీసే నేను మీకు షేర్ చేస్తున్నానండి. మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇప్పుడైతే దోశ వేసి చూపిస్తాను చూడండి. దోశలు చాలా చక్కగా వచ్చాయి. రాత్రి పులబెట్టేసి ఇలా దోశలు అనేది వేసేసానమాట. అంటే ఉదయం రుబ్బాను, రాత్రికి దోశలు వేస్తున్నాను. ఇప్పుడు దోశలు కూడా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మీరు దీంట్లోనే రాత్రి అంతా ఒక గ్లాస్కి మీరు తీసుకునే మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం అనేది నానబెట్టుకోవాలి. ఎందుకంటే పొట్టి మినపప్పుకి 1 గ్లాస్కి 2 గ్లాసులు అయితేనే బాగుంటుందండి. ఇంకా మనం ఎక్కువగా బియ్యం పిండి వేసామంటే అస్సలు బాగోదనమాట. నేనైతే ఇలా చేసుకున్నాను. మీ అందరికీ బాగా నచ్చితే మాత్రం ఒక కామెంట్ చేయండి బాగుంది అని చెప్పేసి. ఇంకా మా ఛానల్లోనే పచ్చడి రెసిపీస్ ఉన్నాయండి. ఇంకా కాకరకాయ ఉరుగులు అవన్నీ ఉన్నాయి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే మాత్రం నాకు ఒక కామెంట్లో అడిగారంటే ఖచ్చితంగా నేను రెసిపీస్ అనేది షేర్ చేస్తానండి. ఇంకా నేను కొన్ని రెసిపీస్ అనేది నేను ఉన్నాయండి, అవి కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా మా దాంట్లోనే పూజా వీడియోస్ అవి చాలా ఉంటాయండి. అంటే పూజ గదివి ఇంకా మనం ఏంటంటే తెలుసుకోవాలని చిన్న చాగంటి వారి వీడియోస్ కూడా నేను అంటే ఆయన వాయిస్ తోటి వీడియోస్ అనేది నేను చేస్తున్నానండి. ఎందుకంటే మనం కొన్ని విషయాలు అనేది మన దేవుడి గురించి తెలుసుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేను ఆయన వాక్యాలు అనేది నేను తీసుకుంటానండి. నేను కూడా వినడానికి బాగుంటుంది, నాలాంటి వాళ్ళు చాలామంది తెలుసుకుంటారని చెప్పేసి నేను ఆ వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.